హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యాస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మనం శివరాత్రి స్పెషల్ రెసిపీగా మిల్క్ ఫ్రూట్ సలాడ్ ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ సలాడ్ ను మనం శివరాత్రి ఉపవాసాలప్పుడు సాయంత్రం ఫాస్టింగ్ తర్వాత ఈ ఫ్రూట్ సలాడ్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ఈ సలాడ్ కేవలం 10 నిమిషాలలో ఎంతో హెల్దీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఎందుకండి ఆలస్యం, ఈ మిల్క్ ఫ్రూట్ సలాడ్ ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో సుమారు 1/2 లీటర్ పాలను పోసి బాగా మరిగించండి. పాలు మరిగాక స్టవ్ ఆఫ్ చేసి పాలను కంప్లీట్ గా చల్లారనివ్వాలి. పాలు పూర్తిగా చల్లారాక స్ట్రెయినర్ సాయంతో పాలు మొత్తాన్ని వడగట్టుకోవాలి. ఇలా చేయడం వలన మీగడ అనేది సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు చక్కెర, చిన్న కప్పు వాటర్ మెలన్ ముక్కలు, ఓ చిన్న కప్పు మస్క్ మెలన్ ముక్కలు, బనానా ముక్కలు, చిన్న కప్పు యాపిల్ ముక్కలు, ఓ కప్పు బ్లాక్ గ్రేప్స్, ఓ కప్పు గ్రీన్ గ్రేప్స్, సగం కివీ ముక్కలు. మీరు ఈ సలాడ్ ని ప్రిపేర్ చేసిన వెంటనే తినాలనుకుంటే మాత్రమే కివీ మరియు ఆరెంజెస్ వేసుకోవాలి, లేకపోతే ఈ రెండు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు గింజలు లేని ఖర్జూర, 1 కప్పు ఆరెంజ్, 1 కప్పు పొమగ్రనేట్ సీడ్స్ వేసి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీరు ఈ సలాడ్ ని ఎక్కువసేపు పెట్టుకోవద్దు, ఫ్రెష్ గా సర్వ్ చేసుకుంటే ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఈ సలాడ్ ని ఎక్కువసేపు ఉంచడం వల్ల పాలు విరిగిపోతాయని మీరు గమనించాలి. ఇలా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని కాసిన్ని పొమగ్రనేట్ సీడ్స్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా కేవలం 10 నిమిషాలలో మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయినట్టే. మీరు ఈ సలాడ్ ని శివరాత్రి రోజు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ సలాడ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.